superior result is on the cards tonight. He's just accrued a mark there on observation. Just clattering into the rock with his sub there as he moved through the... Come. What the hell are you doing over here? Janet, my girlfriend. Come. Let's go. Hey, you know just now. Go. అమ్మా బోర్ కొడుతుంది. ఇదేంట్రా బాబు ఎంత బోర్ కొడుతుంది ఇవాళ. వీకెండ్ ఏం చేయబుద్ధి కూడా అవుతలేదు. టైం ఆల్రెడీ 11 అయింది. పొద్దున బోర్ కొడితే ఎట్లా నాయన. ఎవరు నువ్వు? నేనా? నువ్వే. నీ అంతరాత్మని ఏడ్సావులే. ఎందుకు వచ్చావు? నీకు సజెషన్ ఇద్దామని వచ్చా. నాకేం సజెషన్ ఇస్తావురా నాయన? అంటే బోర్ కొడుతున్నావు కదా, సో ఒక బంపర్ ట్రిప్ ప్లాన్ తో వచ్చా. ఏంటది? యుఎస్ కి పోదామా? ఇప్పుడా యుఎస్ కావాలి? అట్లాంటివన్నీ మొన్ననే అక్క బావ పెళ్ళయింది, వాళ్ళిద్దరు కప్పుల్ గా యుఎస్ కి వచ్చినారు. మంచి అంటే కరెక్టే. మరి ఏం చేయాలో తెలుసా వెళ్ళాలంటే? అంటే కొంచెం వరకు ఐడియా ఉంది. మీకు తెలుసా? నేను చెప్తా. సో మొత్తానికి మనం చెప్పిన ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం కష్టం. ఎందుకంటే అక్క బావ ఉండేది న్యూజెర్సీలో, నేను ఉండేది కిచెనర్లో కెనడా, వాళ్ళు ఉండేది యుఎస్ న్యూజెర్సీ. సో విచ్ ఇస్ లైక్ 8 to 9 hours డ్రైవ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి. సో బెటర్ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. అరౌండ్ 5 o'clock or 6 o'clock ఈ మధ్యలో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. లెట్స్ సీ నేను చేయగలుగుతానో చేయలేను. సో ఫైనలీ మనం మొత్తానికి టైంకి అనుకున్నట్టే 5 to 6 మధ్యలో, అంటే లైక్ 6కి ఇంట్లో నుంచి బయటికి పైల నుంచి కిందకి వచ్చేవారు 6:10 అయింది. ఒక 10 minutes ఓకే, దట్స్ ఫైన్. సో అనుకున్న టైం కల్లా కిందకి వచ్చాం అండ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. బట్ అన్నిటికంటే ముందు ఫస్ట్ మనం ఫ్యూయల్ కొట్టించుకోవాలి. అసలు ఫ్యూయల్ లేదు కదా. మొత్తానికి గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేస్తాం. సో మన దాంట్లో అసలు ఫ్యూయల్ లేదు కాబట్టి కొట్టించుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేసుకుందాం. సో బెటర్ మొత్తం అది తెలిసి అనుకుంటున్నా ఏంటంటే, నేనేమనుకుంటున్నా అంటే ఒక ఫుల్ ట్యాంక్ వెళ్ళిపోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మావాడు మైలేజ్ ఎట్లా ఇస్తున్నాడు ట్యాంక్ లేదు, వీడు వాడకు కూడా చాలా రోజులు అవుతుంది. సో యాక్చువల్లీ అరౌండ్ 800 kilometers ట్రిప్ ఇది. ఓకే సో సో మొత్తానికి ఫ్యూయల్ అయితే $72 పట్టింది. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తాం. ఐ హోప్ రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రిప్ అయితే ఇద్దాం. ఓకే, ట్రిప్ 0 చేస్తాను. సో మేబీ 1 ఫుల్ ట్యాంక్తో వెళ్ళొచ్చు అంటారా, వెళ్ళలేమంటారా కూడా నాకు సరిగ్గా తెలీదు. వెళ్ళేదారిలో అవసరం వస్తే మళ్ళీ కొట్టించుకుందాంలే. అన్నిటికంటే ముందు ఇంకోటి చెప్పడం మర్చిపోయా. హాయ్, హలో అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై గోప్రో టీవీ. సో ఇవాళ బ్లాగ్ గురించి ఫస్ట్ చెప్పాలి కదా. ఆల్రెడీ టైటిల్లో చూస్తూ ఉంటారు, కెనడా టు యుఎస్ బార్డర్ క్రాసింగ్ బై కార్. సో లాస్ట్ వీకే మనకి ఈ మంత్ కూడా మర్చిపోయేవారా, నవంబర్ 8th రోజు బార్డర్ ఓపెన్ చేశారు. అంతకంటే ముందు ఇందాక అనుకున్నట్టు ఒకసారి టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. సో లెట్స్ సీ టెంపరేచర్ ఎంత ఉందో. కిచెనర్ 0 degrees 0 degrees ఫీల్స్ లైక్ ఎంత ఉంది అది చూడాలి. ఫీల్స్ లైక్ -5. విండ్ ఈజ్ మేకింగ్ ఇట్ ఫీల్ కోల్డర్.
అది కథ. విండ్ ఎంత ఉంది? 18 కిలోమీటర్స్ ఉంది. ఇట్స్ ఎక్కువనే యాక్చువల్లీ. 18 కిలోమీటర్స్ ఉండే. సో 18 కిలోమీటర్స్ విండ్లో -5 టెంపరేచర్ అనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో 8 hours 10 minutes డ్రైవ్. ఓకే, లెట్స్ గో. 786 kilometers. నాట్ బ్యాడ్. ఓకే, సో ప్రస్తుతానికైతే బయట అంతా చీకటి ఉంది అండ్ ఊరికే ఈ లైట్ వేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇది పెద్ద ఫ్లడ్ లైట్ కాదు, ఆరెంజ్ షేడ్లో వస్తున్నా. సో కొంచెం బయట వెళ్తురు వచ్చాక మాట్లాడతా. అంటిల్ దెన్ see you in few seconds. Bye. సో ఇంకా లైట్ అయితే రాలేదు, అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఉంది, బట్ ఇంకా రాలేదు, అంత వెళ్తురు రాలేదు. బట్ అంతకంటే ముందు పొద్దున్న లేచి డ్రైవ్కి వెళ్తే కాఫీ తప్పదుగా. సో కాఫీ కోసం వచ్చా. సో మన కెనడాలో ఏంటి ఫేమస్ అంటే టిమ్ హార్టన్స్. లైక్ టిమ్ హార్టన్స్ అండ్ స్టార్బక్స్. లైక్ యూఎస్ వాళ్ళకేమో డంకిన్ డోనట్స్ అండ్ స్టార్బక్స్. ఇండియాలో ఏమో బాబాయ్ చాయ్, అన్నాయ్ టీ, తమ్ముడు హార్లిక్స్, బామ్మర్ది బూస్ట్, ఇట్లాంటివి ఫేమస్ కదా. ఇక్కడేమో దిక్కులేదు కాబట్టి మూసుకొని ఉన్నది తాగాలి. సో ఫస్ట్ అయితే డ్రైవ్ త్రూకి వచ్చాం. సో ఒక కాఫీ తీసుకుందాం. హలో. Hi, what can I get for you? Can I get a large coffee mocha with 1 sugar and 1 milk? A large coffee with 1 sugar, 1 milk? Coffee mocha. Oh, coffee mocha, sorry. Yeah. With 1 sugar, 1 milk? Yeah. Okay, anything else? Yeah, that's all. All right, please step up. Yeah, thank you. Let's come to the point. Okay? So, బార్డర్ క్రాస్ చేయాలి అంటే ఏమి చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూఎస్ వీసా ఉండాలి. ఓకే, దాన్ని ఎవరు మార్చలేరు కదా. సో యూఎస్ వీసా ఉంటే ఆల్రెడీ ఇప్పుడు యూఎస్ కెనడా మధ్యలో ఏంటంటే నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ కూడా వాళ్ళు అలౌ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 2 vaccination shots in Canada or in India or wherever you get, that's fine. So 2 vaccination shots అయి ఉండాలి అండ్ ఇట్ షుడ్ బీ ఆఫ్ సేమ్ కైండ్. లైక్ కెనడాలో చాలా మందికి మిక్స్ డోస్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 2 Pfizer షాట్స్ తీసుకున్నా. కొందరు ఫైజర్ అండ్ మొడోనా ఒకటి, ఫైజర్ అండ్ ఆస్ట్రాజెనికా ఒకటి, అట్లా ఏవో తీసుకున్నారు. కొందరు మహానుభావులు ఉన్నారులే, మా దాంట్లోనే ఉన్నారు కొందరు అట్లా. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లైక్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ అండ్ దే నీడ్ టు నో వే యూ ఆర్ ట్రావెలింగ్. సో ప్రస్తుతానికి డ్యూటీ ఫ్రీకి వెళ్ళి తీసుకునే అంత నాకేం కనిపించట్లేదు కాబట్టి యూఎస్కి అయితే వెళ్దాం. పద, లెట్స్ గో. బ్రిడ్జ్ టు రెయిన్బో బ్రిడ్జ్ ఇదే కదా. యా. నెగిటివ్ PCR రిక్వైర్డ్ టు ఎంటర్ బ్యాక్ కెనడా. సో నయాగరా ఫాల్స్ అనమాట. సో దానిపైన ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. రెయిన్బో బ్రిడ్జ్ అంటారు దీన్ని. సో అక్కడ చూస్తే అన్ని కౌంటర్స్లో ఓన్లీ ఒకటే గ్రీన్ ఉంది చూడండి. సో ఆ గ్రీన్ ఉన్న కౌంటర్లోకే ప్రస్తుతానికి ఓపెన్ అనమాట. సో దాంట్లో నుంచి మనం వెళ్ళాలి, వేరేవన్నీ క్లోజ్ చేశారు. సో అసలు బార్డర్ పెద్ద లైనే లేదు. సో ఇక్కడైతే రికార్డింగ్ నాట్ అలౌడ్. సో అక్కడ వరకు రికార్డ్ చేసుకోవచ్చు, లైక్ స్టాప్ అని ఉంది కదా, అక్కడ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి ఆగాలి అండ్ అన్ని డాక్యుమెంట్స్ తీసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం. అన్ని డాక్యుమెంట్స్ అంటే మన పాస్పోర్ట్ అండ్ లైక్ పాస్పోర్ట్ వీసా కాపీ అండ్ అదేంటి వ్యాక్సిన్ తీసుకున్న షార్ట్స్ది ప్రూఫ్. సో నేను నా డాక్యుమెంట్స్ తీసుకుంటా. ఇది దాటాక ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, ఇక్కడ రికార్డ్ చేయకూడదు. సో ఇలా ఒక పేపర్ ఇచ్చారనమాట I-94 ఫామ్ కోసం. బికాస్ లైక్ బార్డర్ దగ్గర రూల్ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి కోసం ఒక కార్డ్ లాంటిది ఇస్తారు. ఆ కార్డ్ యూజ్ చేసి మనం ట్రావెల్ చేయవచ్చు. లైక్ కార్డ్ అంటే దీంట్లో పెన్ చేసేస్తారనమాట మన వీసా దగ్గర. వెళ్ళి తీసుకున్నాక చూపిస్తా. సో ఫైనలీ మనం యూఎస్ లోపలికి వచ్చేసాం అండ్ బార్డర్ దాటేసాం. చెకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పాస్పోర్ట్లో స్టాంపింగ్ కూడా అయిపోయింది. సో అదేంటంటే చూపిస్తా.
if you are not having a US passport, any other passport, you need to get a stamp while crossing the land by road. While crossing the country by road. Yeah, land కాదు, land ఎట్లా క్రాస్ చేస్తావు అయ్యదవా. Give them the right information and get out from there. That's all. That's the thing. So for now, and let's get back onto our way. సో మొత్తానికి ఫుడ్ అయితే తీసుకున్నా అండ్ కార్లో ఎక్కేసా, ఇంకా తినుకుంటూ వెళ్ళిపోతా. సో అండ్ ఓకే, మనం ఇంకా ఎంతసేపు ఉందో చెప్పాలిగా. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:45 అవుతుంది టైం. అండ్ ఇంకా డ్రైవ్ 4 hours 45 minutes ఉంది, 305 miles. సో ఒక చిన్న డీటూర్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఫ్యూయల్ అయిపోయింది కాబట్టి. లైక్ లాస్ట్ 25 kilometers ఆఫ్ రేంజ్ ఉంది, విచ్ ఈస్ లైక్ నాట్ సఫిషియంట్. 25 kilometers ఆల్రెడీ మనకి ఇందులో రిజర్వ్లో కూడా పడిపోయింది. అండ్ ఫ్యూయల్ కట్టించడం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వెరైటీగా కెనడియన్ కార్డ్స్ పనిచేయట్లేదు, ఓన్లీ యూఎస్ కార్డ్స్ పనిచేస్తున్నాయి. అదేందో మరి, ఎందుకు జిప్ కూడా అడుగుతుందంట యూఎస్ కార్డ్స్కి అయితే. మా కార్డులకు అడిగితే మాకు ఆప్షన్ లేదు. సో లక్కీగా అక్క కార్డ్ ఒకటి ఉండే వాడేసా, ఒక హాఫ్ ట్యాంక్ కొట్టించేసాను అనుకోండి. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు కొన్ని ఆనిముత్యాలను ఇంట్రడ్యూస్ చేస్తా అని. సో ఇదిగో, ఓ కుష్ కూడా ఉన్నాడా? ఓకే, మన శ్రీకర్, కుష్ అండ్ గోపి. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఇవాళ గోపి గాడి బర్త్డే. హ్యాపీ బర్త్డే రా గోపి. ప్లీజ్ అందరికి పార్టీ ఇవ్వు సరేనా, అందరు చూసి నిన్ను విష్ చేస్తున్నందుకు. అండ్ బై ద వే వీడు వ్యాంకోవర్లో ఉన్నాడు, వీడు వచ్చేసి అట్లాంటాలో ఉన్నాడు, నేను న్యూజెర్సీకి వెళ్తున్నా. సో మొత్తానికి అందరం వేరే వేరే ప్లేస్లో ఉన్నాంలే. అండ్ ఇంకా మన ఎవరెవరు మిస్ అయ్యారో, నిఖిల్, అభిషేక్ అండ్ తరుణ్ ముగ్గురు మిస్ అవుతున్నారు. కాల్లో కనెక్ట్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు ఫోన్. సో దానికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ రా, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. సో 20 minutesలో అక్క బావ దగ్గరికి వెళ్ళిపోతాం. సో వాళ్ళు పెళ్ళప్పుడు ఏమీ నేను వ్లాగ్లో పెట్టలేదు కదా. సో మేబీ వాళ్ళని ఈ వ్లాగ్లో చూపించే ముందు ఐ జస్ట్ వాంట్ టు షో అ గ్లిమ్స్ ఆఫ్ దేర్ మ్యారేజ్. సో నేను ఈ 20 minutes ట్రావెల్ చేసే లోపల మీరు ఒక 1-2 minutes వీడియో వాళ్ళ మ్యారేజ్ది చూడండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో అది బావ కార్. సో అదైతే తెలుసు నాకు. సో ఇల్లు కూడా ఇక్కడ ఉండాలి, మేబీ ఇదే అనుకుంటా ఇల్లు. కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళి తినాలి, ఆకలిస్తుంది. సో పెళ్లి వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? లైక్ డేటా నాకైతే చాలా నచ్చింది, చాలా 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 ఎంజాయ్ చేసాం కూడా. సో ఇంతసేపు అక్కడ చూస్తారు కదా, ఇప్పుడు వీళ్ళని లైవ్లో చూపిస్తా, ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం పదా, లెట్స్ గో. హలో, గోపురం పట్టుకొని వచ్చినావా? పట్టుకురాలేదు అక్క, మీ దగ్గరికి తీసుకొచ్చా. కాల్లో ఉన్నావా? నేను కూడా పని చేస్తున్నా.
వర్కింగ్ నెంబర్ 2 అండ్ నీ వర్క్ ఏది నెంబర్ 2 వర్కింగ్ నెంబర్ 3 వర్కింగ్. అందరు పని చేసుకోవడానికే ఉన్నారు. మరి నన్ను ఎందుకు పిలిచినారు వీళ్ళు? వాట్ ఈస్ దిస్? అదేగా ఇంటికైతే వచ్చాను కాబట్టి వెళ్ళి ఫస్ట్ నేను అర్జెంట్గా తినాలి. తిని కొంచెం ఫ్రెష్ అయ్యి దెన్ ఈ వ్లాగ్ ఎడిట్ చేసి ఇవాళ పెట్టేయాలి. సో ఇవాళ 19th November అండ్ టైం వచ్చేసి 4:20 అయింది. సో ఐల్ ట్రై బై 7 o'clock పెట్టేయడానికి. అండ్ అంటిల్ దెన్ I hope you like this vlog and it has good information for traveling from Canada to US. I hope you guys like my vlog. Thanks for watching, and if nachite please do share it and like it, and don't forget to subscribe to my channel. Until then, bye bye, meet in my next vlog.